ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొక దినాన దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను హెచ్చించుదును. ప్రిదోన్ బిడ్లారా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాన్ని హెచ్చింపబడాలని ఆశపడతా ఉంటారు. మనం ఆలోచన చేస్తే యోసేపు గారిని దేవాది దేవుడు ఎలా హెచ్చించాడో ఒకసారి ఆలోచన చేయాలి. యోసేపు గారి జీవితంలో తృణీకరించబడిన జీవితం, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, సొంత అన్నదమ్ములే అతనిని డబ్బు కొరకు అమ్మివేయడం, ఆయన బట్టలు చెప్పి ఆయన చనిపోవాడనేటువంటి మాటను తన తండ్రికి తెలియచేయడం, ఆయన జీవితంలో ఎక్కడ చూసినా కూడా నిరాశ, నిస్పృహ, బాధ, వేదన, అట్టి జీవితం బ్రతికినటువంటి ఆయన ఒకానొక ఇంటిలో నమ్మకస్తుగా బ్రతుకుతూ ఉంటే అక్కడ కూడా ఒక నింద పెట్టి అతన్ని జైలుకు తీసుకెళ్ళిపోయింది. చూడండి, తన జీవితంలో ఎదుగుతుటకు ఒక గొప్ప అవకాశం ఎలా వస్తుంది అని, ఎప్పుడు వస్తుంది అని ఆయన జైల్లో ఆలోచన చేస్తూ ఉంటే ఆయన జీవితంలో ఎటు చూసినా కూడా కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానములు, వేదన, బాధ, అనేకమైనటువంటి అపజయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే దేవుడు యోసేపునకు తోడై ఉండెను. అందుకే యోసేపు గారు అంటే ఏంటో తెలుసా? ఫలించడి కొమ్మ అనే అర్థంగా కనబడతా ఉంది. అట్టి ఆయనను దేవాది దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఇదిగో రాజ్యం అంతటి మీద అధికారిగా నియమించాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదిగో ఈరోజు నీ స్థితి తక్కువగా ఉండొచ్చు, ఈరోజు నీ స్థితి పడిపోయిన స్థితి ఉండొచ్చు. దేవుడు ఒక్కసారి నీకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, ప్రభునందు విశ్వాసం నుంచి కొంచెములో ఎంత నమ్మకం ఉన్నావో ఎక్కువలో కూడా అదే నమ్మకంగా ఉండగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రిదోన్ బిడ్డలారా, యోసేపు గారి జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ప్రభునందు ఆయన విశ్వాసం తగ్గిపడలేదు. ప్రిదోన్ బిడ్డలారా, అందుకే ఆయన జీవితంలో చూడగలిగితే ఆయన ఎక్కడ కూడా కన్నీళ్లు విడిచి బాధపడి ప్రార్థన చేసిన వాడే ఉన్నాడు, కానీ ప్రభుని ఎంత మాత్రం దూషించలేదండి. ఆయన స్థితి ఎంతగా మార్చబడిందంటే వాళ్ళ అన్నలు వచ్చి ఆయన దగ్గర ధాన్యం కొరకు, అరువు కొరకు అడిగినట్టుగా కనబడుతున్నది. వారంతటా వారి హృదయాలు తెలుసుకోబడ్డాయి. తెలుసా, ఆ రోజు మన తమ్మునికి చేసినటువంటి తప్పిదం ఈరోజు మనకు జరుగుతున్న దానికి ఇది కరెక్ట్ శిక్ష అని వారి నోటి గుండా వారి మాట వచ్చింది. ఈరోజు నిన్ను నిందించే వాళ్ళు ఎక్కువైపోయినారా? అనేకమైన మాటలు అంటున్నారా? నువ్వు ఎప్పుడు కూడా బాగుపడలేమంటున్నారా? ఒకానొక దినమున నేను కూడా పడిపోయిన స్థితిలో ఉన్నవాడినే, కానీ దేవుని మహాకృప ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఈ దినాన ప్రభునందు విశ్వాసం ఉంది. దేవుడు తప్పకుండా తగిన సమయంలో నిన్ను హెచ్చించి తన రెక్కల కింద భద్రంగా కాచి కాపాడేవాడిగా ఉన్నాడు. తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. అట్టి విశ్వాసం నీలో ఈరోజు పెంచగలిగితే దేవుడు తగిన కార్యము తగినటువంటి సమయంలో దేవుడికి తప్పకుండా చేయనుగాక. ఆమేన్.